కస్టమరు ఒక వ్యాగనర్ కార్ కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత కస్టమరు వైట్ ప్లేట్ అని తీసుకొని యెల్లో ప్లేట్‌కి ఎందుకు మారారు? సో, దానికి ఏమన్నా రీజన్ ఉందా? ఎవరి మాటలైనా విని మారారా? అండ్ యెల్లో ప్లేట్ తీసుకున్న తర్వాత కస్టమర్‌కి ఇన్సూరెన్స్ ఉంటది గదా! సో, ఇన్సూరెన్స్ ఉన్నా కూడా తన ఓన్ మనీతో తను ఎందుకు పే జేసుకోవాలనుకున్నాడు? సో, ఇన్సూరెన్స్ రాలేదా? ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఏమన్నా రిజెక్ట్ చేసిందా? తన డబ్బులు ఎందుకు కట్టుకొని ఇన్సూరెన్స్ ఉన్నా కూడా కస్టమరు అంత కష్టపడి కొనుక్కున్న కార్‌ది మళ్ళీ తన డబ్బులు పెట్టి ఎందుకు క్లెయిమ్ చేసుకున్నాడు? సో, ఈ సీక్రెట్స్ అన్నీ ఈ వీడియోలో నేను చెప్తానండి. సో, ఇది నిజంగా రియల్ స్టోరీ జరిగిందనమాట. సో, మన ఛానల్‌లో చాలా హిడెన్ ఫీచర్సు, కొత్త మోడల్స్ మీద సో, కార్స్ ఎలా ఉన్నాయని చెప్పి రివ్యూస్ ఇస్తామనమాట. సో, ఇలా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా పేరు రఫీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో, ఈ వీడియో తప్పకుండా మీకు యూజ్ అవుతుందండి. ఏదో ఒక రీజన్‌లో చాలామంది ఈ రోజుల్లో యెల్లో ప్లేట్ తీసుకుంటా ఉంటారు. అండ్ వైట్ ప్లేట్స్ కూడా తీసుకుంటారు. సో, వైట్ ప్లేట్ తీసుకున్న తర్వాత యెల్లో ప్లేట్‌కి కన్వర్ట్ అవ్వాలి అనుకున్నోళ్ళు ఈ వీడియో తప్పకుండా చూడండి. అండ్ రిమైనింగ్ వాళ్ళు కూడా చూడొచ్చు. వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఇది ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. అసలు ఏం జరిగింది? కస్టమర్ ఎందుకు ఇంత స్ట్రగుల్ ఫీల్ అయ్యారు? అండ్ కస్టమరు ఎంత స్ట్రగుల్ ఫీల్ అయ్యారో నేను నిజంగా ఆయన వాయిస్ అయితే కనుక విని ఆయనతో మాట్లాడి అనాలిసిస్ చేసి ఈ వీడియో అయితే కనుక సో నా పీపుల్స్కి, కస్టమర్స్కి అండ్ నా ఆడియన్స్కి యూజ్ అవ్వాలని చెప్పి ఈ వీడియో తెచ్చానండి. స్కిప్ చేయొద్దు అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఫస్ట్ కస్టమర్ ఒక 4 months బ్యాక్ కొత్త వ్యాగనర్ అయితే కనుక పర్చేస్ చేశారు. ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటూ సెకండ్ హ్యాండ్ కార్స్ కొనాలనుకొని కొత్త కార్ కొన్నారు. బట్ కొత్త కార్ ఎందుకు కొన్నారంటే సో సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనేది ఎప్పటిదాకా ఉంటుందో తెలియదు. దాని మీద నాకు ఒక అవగాహన లేదు. అది ఎప్పటిదాకా ఉంటుందో మనం చెప్పలేం. ఇప్పుడు ఫీల్డ్ అనేది అలా అయిపోయిందని చెప్పి కస్టమర్ నాతో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. అండ్ ఓకే సార్, మీ ఐడియా అంతా బాగానే ఉంది. మీరు ఫస్ట్ తీసుకున్నప్పుడు ఎందుకు యెల్లో ప్లేట్ అనుకోలేదు? అండ్ తీసుకున్న తర్వాత ఎందుకు యెల్లో ప్లేట్‌కి కన్వర్ట్ అయ్యారని చెప్పి నేను తర్వాత క్వెషన్ చేశాను. సో, కస్టమర్ దానికి నాకు ఆన్సర్ ఇచ్చారనమాట. సో, నేనొక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీనండి. సో, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ కోసం నేను జనరల్‌గా కొన్నాను. నేను వాడను. బట్ మా రిలేటివ్స్ బ్రదర్ గానీ, మా బావ బామర్దులు గానీ వాళ్ళు వాడతారని చెప్పి కస్టమర్ నాకు చెప్పారనమాట. ఇక్కడ దాకా ఒక స్టోరీ బానే ఉంది. ఫస్ట్ ఫ్రీ సర్వీస్ నేనే చేయించాను. సర్వీస్‌లో కస్టమర్ నాకు బాగా గుర్తు. ఆయన నేమ్ అయితే గనుక నేను మెన్షన్ చేయాలనుకోవట్లేదండి. సారీ. కస్టమర్ ఫస్ట్ సర్వీస్ చేసుకున్నారు. ఫస్ట్ సర్వీస్ చేసుకున్న తర్వాత ఒక చిన్న డ్యామేజ్ అయింది బంపర్ అదంతా. అప్పుడు ఇంకా అది యెల్లో ప్లేట్‌లో మారలేదనమాట. సో, అప్పటికి మీకు ఇంకా వైట్ ప్లేట్‌లోనే ఉంది. ఒక ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిపోయింది. సో, ఫ్యూ డేస్ తర్వాత ఆయన యెల్లో ప్లేట్‌కి కన్వర్ట్ చేసుకున్నారు. అండ్ సెకండ్ సర్వీస్ కూడా మన దగ్గర వచ్చింది. బాగానే చేపించాం. సార్ నేను అప్పుడు అడిగాననమాట. సార్ మీరేంటి యెల్లో ప్లేట్ ఉంది కదా! ఇప్పుడు మనకి వైట్ ప్లేట్ కదా అని చెప్పి అడిగితే, సో, డిపెండ్స్ ఆన్ కొన్ని రీజన్స్ నేను చేంజ్ చేశానని చెప్పి అంత డెప్త్‌గా అప్పుడు నేనైతే కనుక అనాలిసిస్ చేయలా. అంటే దీంట్లో అంత కంటెంట్ మనం లాగొచ్చు అని చెప్పి అనుకోలేదు. దీని సెకండ్ సర్వీస్ అయిన తర్వాత కస్టమరు నాకు ఫోన్ చేశారు. రఫీ గారు ఇలా నాకు వార్నింగ్ సింబల్ వస్తుందండి క్లస్టర్‌లో అని చెప్పి అడగంగానే నేను ఆ సింబల్ చూశాను ఇమ్మీడియేట్‌గా. సార్ మీరు ఎక్కడున్నారో అక్కడ కార్ ఆపేసేయండి. డ్రైవ్ చేయొద్దు. ఇది చాలా డేంజర్. ఇంజిన్‌కి చాలా హానికరం. మీరు ఇలా డ్రైవ్ చేస్తే ఇంజిన్ ఓవర్ హీట్ అయిపోయి సీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండదని చెప్పి నేను కస్టమర్‌కి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. అండ్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత కస్టమర్ అయితే గనక సార్ నేను ఇలా మీకు గైడ్ చేస్తాను. స్లోగా ఆ సింబల్ వస్తే ఏసీ అయితే పూర్తిగా ఆపేసేసేయండి. ఒక స్లోగా 10-20 స్పీడ్‌లో మీరు అలా రీచ్ అయ్యండి అని చెప్పి కస్టమర్‌ని నేను గైడ్ చేశాననమాట. సో, వచ్చిన తర్వాత నేను చూశాను రేడియేటర్ ట్యాంక్‌లో, రిజర్వాయర్ ట్యాంక్‌లో అట్‌లీస్ట్ ఒక చుక్క కూడా వాటర్ లేదండి. కూలెంట్ అంతా కారిపోయింది. సో, ఏంటని చెప్పి నేను అండర్ బాడీ చెక్ చేశాననమాట. వెహికల్ పైకి లిఫ్ట్ చేసి కింద మీకు లోయర్ ప్యానెల్ ఏదైతే ఉందో రేడియేటర్ అంతా డ్యామేజ్ అయిపోయింది. అంటే కస్టమర్ నేను అడిగాను. కస్టమర్ నాకు చెప్పలేదు అప్పుడు కాల్ చేసినప్పుడు. సార్ ఏమైనా డ్యామేజ్ జరిగిందా అని ఆ డిస్కషన్ రాలేదు. వచ్చిన తర్వాత నేను అడిగాను. చెప్తే ఆయన అవునండి గొంతులో దిగింది సార్ అని చెప్పారనమాట. అండ్ దానికి ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే కనుక మెయిన్‌గా ఫ్రంట్ బంపర్‌కి సేఫ్టీ గార్డ్ అనేది ఫిట్ చేయడం జరిగిందనమాట. అది కూడా ఒక డిసడ్వాంటేజ్ అనుకోవాలి. అండ్ దానికి తగిలిన ఫోర్స్ ఏదైతే ఉందో ఆ ఫోర్స్‌కి అది ఏదైతే మన రేడియేటర్ ప్యానెల్ ఉంటుందో లోయర్ ప్యానెల్ దానికి కాంటాక్ట్ అయ్యి ఇంకా ఫోర్స్‌గా దానికి తగిలిందేమో అలా కూడా అయ్యుండొచ్చు అనమాట. సో, ఇది లేకపోతే మ్యాక్సిమం కాంటాక్ట్ అనేది ఉండదు కదా! సో, ఇది ఇంకా కొంచెం కిందకు ఉంటది కాబట్టి ఇది కాంటాక్ట్ అవ్వడం వల్ల ఈ కాంటాక్ట్ అనేది దానికి కాంటాక్ట్ అయి ఉంటది కాబట్టి సో, దీని ఇంపాక్ట్ దానికి అయిందని చెప్పి నేనైతే అనుకున్నాను. బట్ అది నిజమా కాదా అనేది మీరే కామెంట్‌లో చెప్పండి. సో, ఇలా జరిగిన తర్వాత సో, చాలా డిస్కషన్ జరిగిన తర్వాత కస్టమర్ బాడీ షాప్ అడ్వైజర్ మేనేజర్‌తో మాట్లాడి సో, ఆయనైతే గనక సో, గో త్రూ ఇన్సూరెన్స్ అనుకున్నారనమాట. ఇక్కడే స్టోరీ అనేది చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. స్కిప్ చేయొద్దండి. సో, కస్టమర్ ఫస్ట్ వెహికల్ తీసుకున్నప్పుడు యెల్లో ప్లేట్‌లో ఉంది కదా! సో, అప్పుడు ఒక ఇన్సూరెన్స్. కస్టమరు వేరే వాళ్ళ మాటల వల్లో, తన ఓన్ డెసిషన్స్ వల్లో యెల్లోకి కన్వర్ట్ అయ్యారనమాట. యెల్లోకి కన్వర్ట్ అవ్వడానికి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుందండి. అంటే ఆప్షన్ కాదు, ఇది మస్ట్ అండ్ షుడ్‌గా మ్యాండేటరీగా చేయాలి.
సో ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ వైట్ ప్లేట్ తీసుకున్న తర్వాత ఫుల్ పేమెంట్ అవ్వకుండా మనకి ఎల్లో ప్లేట్కి కన్వర్ట్ అవ్వదండి. అంటే ఫైనాన్స్లో తీసుకున్నారు కస్టమర్ ఫస్ట్, ఆ ఫైనాన్స్ పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో అది క్లియర్ చేస్తేనే కానీ మీకు ఎన్ఓసి ఫామ్ అనేది రాదు. అంటే ఏదైతే 7.5 లక్షలు పెట్టి కస్టమర్ కార్ తీసుకున్నారు కదా ఫినాన్స్లో, ఆ అమౌంట్ క్లోజ్ చేసుకోవాలి ముందు. అది ఒక పెద్ద లాస్ అనమాట. ఇప్పుడు కస్టమర్ 1 lakh 2 lakh పెట్టి కారు కొంటారండి. ఇప్పుడు 5 లక్షలు 6 లక్షలు అంటే సడన్గా ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎక్కడి నుంచి తేలేరు కదా. సో అది ఒక మైనస్ కస్టమర్కి. ఆయన గోల్డ్లో ఏదో పర్చేస్ చేసి ఇక బ్యాంక్లో తెచ్చుకున్నారంట. ఇలా ఉంటాయి అనమాట మిడిల్ క్లాస్ మన మెంటాలిటీలు. సో ఒక చిన్న ఇన్కమ్ కోసం కారు కొన్నాము, సో అది ఒక ఎల్లో ప్లేట్కి మార్చాలనుకుంటున్నాము, గోల్డ్ పెట్టేసేసి లోన్ తెచ్చుకొని ఇక్కడైతే ఫినాన్స్ క్లియర్ చేసుకొని అండ్ ఎన్ఓసి తెచ్చుకున్నారు. అగైన్ వైట్ ప్లేట్ నుంచి ఎల్లో ప్లేట్కి కన్వర్ట్ అయింది. ఎల్లో ప్లేట్కి కన్వర్ట్ అయిన తర్వాత ఇక్కడే చూడండి, ఎప్పుడైతే మీకు ఫస్ట్ మనం బండి కట్టినప్పుడు 3 years ఫుల్ ఇన్సూరెన్స్ చేస్తాం కదా. సో ఆల్రెడీ 1 year అనేది మళ్ళీ మీరు మార్చి టైప్తో ఉన్న ఇన్సూరెన్స్ ఏది కట్టడానికి లేదు. ఎందుకంటే 3 monthsలో వీళ్ళు ఎన్లోకి కన్వర్ట్ అయ్యారు కాబట్టి అవుట్ సైడ్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కట్టాలన్నమాట. అదే వాళ్ళు కస్టమర్ ఆలోచించుకొని సో శ్రీరామ్ ఫినాన్స్కి అయితే కనుక వీళ్ళు వెళ్ళడం జరిగిందనమాట. ఇన్సూరెన్స్ శ్రీరామ్ ఇన్సూరెన్స్ను పే చేసుకున్నారు. శ్రీరామ్ ఇన్సూరెన్స్కి పే చేసుకున్నారు కదా, యాక్సిడెంట్ అయింది. సో ఏదైతే కస్టమర్ బాడీ షాప్ మేనేజర్తో అడ్వైజర్తో మాట్లాడి క్లెయిమ్ ఇంటిమేషన్ ఇచ్చుకున్నారు. క్లెయిమ్ ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడే ట్విస్ట్ ఉంది. సో ఆ సర్వేయర్ మాట్లాడాడు, నేను అక్కడే ఉన్నాను అనమాట. సో మేమైతే కనుక క్యాష్లెస్ ఇన్సూరెన్స్ అయితే ఇవ్వము, మీరు డబ్బులు కట్టుకొని కస్టమర్ ఎవరైతే ఉన్నారో కట్టుకొని చేయించుకున్న తర్వాత మీరు మా జిఎస్టీ బిల్ అంటే మా కంపెనీ మీద బిల్ పెడితే మేము మీ అకౌంట్ డీటెయిల్స్ పెట్టిన తర్వాత మీ అకౌంట్ కొడతామని చెప్పారనమాట. కస్టమర్ దానికి విల్లింగ్గా లేరు. ఏంట్రా బాబు, కారు కొనుక్కున్నానే ఇష్టపడి మళ్ళీ ఏమో ఎల్లో ప్లేట్ కన్వర్ట్ అయిన తర్వాత నేను మొత్తం డబ్బులు కట్టుకున్నాను, గోల్డ్ అంతా అక్కడ ఉండిపోయింది, మళ్ళీ ఇటు కట్టాను, ఇటేమో డ్యామేజ్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఇన్సూరెన్స్కి వచ్చిన తర్వాత ఇలా అంటున్నారని చెప్పి కస్టమర్ ఫుల్ డిసప్పాయింటెడ్ ఉండిపోయారు అనమాట. బండి ఇక్కడ పెట్టేసేసి కస్టమర్ ఇంటికి వెళ్ళారనమాట. సో అలా జరుగుతూ ఉంది. 1 day గడిచిందనమాట. సో 1 day గడిచిన తర్వాత కస్టమర్ శ్రీరామ్ ఫినాన్స్ వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తుంటే దారిలో కస్టమర్కి అన్ఎక్స్పెక్టెడ్గా చిన్న యాక్సిడెంట్ జరిగిందనమాట. ఆయన కాళ్ళు చేతులు అన్నీ కొట్టుకుపోయినాయంట. ఫోన్ చేసి కస్టమర్ అయితే కనుక చాలా బాధపడ్డారు. రఫీ గారు ఇది సిచ్యువేషను ఏంటో ఇలా అయిందని చెప్పి కస్టమర్ చాలా ఇబ్బంది పడ్డారండి. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ మీరు కారు కొనకముందే ఎల్లో ప్లేట్ కొనాలా, వైట్ ప్లేట్ ఉండాలా, అండ్ ఫ్యూచర్ నేను ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి ఆలోచించి కొనకముందే మీరు డెసిషన్ తీసుకునండి. ఇప్పుడు కస్టమర్ కొన్న తర్వాత వైట్ నుంచి ఎల్లో కన్వర్ట్ అయ్యి ఎన్ని బాధలు పడ్డారు చూడండి అనేది కనుక నిజంగా యాజ్ ఎ అడ్వైజర్గా అది వినడానికే నాకు ఎలాగో అనిపించిందండి. సో అంటే కస్టమర్కి దాని గురించి నిజంగా ఫుల్లీ నాలెడ్జ్ లేదండి. ఆయన అలాంటప్పుడు ఎవరైనా సజెషన్ తీసుకోవాలి, లేకపోతే టెక్నికల్గా దాని గురించి తెలిసిన వాళ్ళ ఫీల్డ్ వాళ్ళనైనా అడిగి మంచి సజెషన్స్ తీసుకొని ఏదైనా చేయాలి. కానీ ఎందుకంటే రూపాయి 2 రూపాయలు కదా, 10 లక్షలు 8 లక్షలు అంటే అంత ఈజీ కాదండి. ఆయన బ్యాంక్లో కట్టుకొని లోన్ క్లియర్ చేసుకుని మళ్ళీ ఎల్లో కన్వర్ట్ చేసి సెకండ్ ఇన్కమ్ కోసం ట్రై చేసి ఇలా జరుగుతుంటే కస్టమర్ ఎంత స్ట్రగుల్ ఫీల్ అవుతారో ఒక్కసారి ఆలోచించండి. సో దయచేసి ఇలాంటి తప్పులు అయితే కనుక ఎవరు చేయొద్దండి. ఎందుకంటే మీకు తెలియనప్పుడు ఖచ్చితంగా సజెషన్స్ తీసుకోండి. ఎవ్రీ సర్వీస్ సెంటర్లో మినిమం చాలామందికి బేసిక్ నాలెడ్జ్ అయితే కనుక ఉంటుందండి. సో వాళ్ళ సజెషన్స్ తీసుకోండి. కరెక్ట్ కాకుంటే ఇంకా వేరే వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకొని మీరైతే కనుక చేయండి. దయచేసి మీరు ఓన్ డిసిషన్స్ తీసుకొని సో ఇలా అటు ఇటు కాకుండా అయితే కనుక అయిపోద్దండి. చివరికి కస్టమర్ అయితే కనుక వర్క్షాప్లోనే అమౌంట్ కట్టుకొని కస్టమరే అంటే రిక్వెస్ట్ కాదండి. సో కస్టమర్ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి సో మనం ఒక పాజిటివ్ వేలో వెళ్ళి ఆ వెహికల్ని అయితే తీసుకుని మనమే రిపేర్ చేసి ఇస్తామని చెప్పి సో తక్కువ అమౌంట్ అయినంతలో మీకు చేసిస్తామని చెప్పి కస్టమర్ దగ్గర ఎష్యూరెన్స్ ఇచ్చామన్నమాట. సో దయచేసి సో ఇలాంటివి అయితే కనుక మీరు తెలుసుకొని కారు కొంటే బాగుంటుందని చెప్పి యాజ్ ఏ అడ్వైజర్గా నా రియల్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేస్తానండి. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో రియల్గా జరిగిద్దండి ఖచ్చితంగా. నేను కూడా పిక్ చేసుకొని నా కంటెంట్ ఏంటంటే రియల్గా నా వర్క్షాప్లో జరిగే ఏదైతే జరుగుతూ ఉంటారో చాలా కేసెస్ చూస్తూ ఉంటారు అనమాట. సో ఆ కేస్ ఖచ్చితంగా మళ్ళీ వేరే కస్టమర్కి రిపీట్ అవ్వకూడదు అన్న కాన్సెప్టే నాది. అందుకనే ఈ ఛానల్ నేను పెట్టాను. అండ్ మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్లో అడగొచ్చు, నేను డీటెయిల్గా చెప్తాను. అండ్ నాకు తెలియని కూడా నేను తెలుసుకొని చెప్తానండి. సో మీరు ఎటువంటి డౌట్స్ అని ఉన్నా దయచేసి అడగండి. అండ్ నేను మొన్న ఒక వీడియో చేశాను అనమాట, 5 నుంచి 6 లక్షల్లో ఏ కార్ కొంటే బాగుంటుందని చెప్పి.
సో అది కూడా చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ కొత్త కార్స్ ఏమన్నా ఉన్నా దాని గురించి కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, అండ్ నా రియల్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకున్నాను కదా, మీరు ఎలా ఫీల్ అయ్యారు విన్న తర్వాత అనేది ఒక చిన్న కామెంట్ చెప్పండి. అండ్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.